హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో మొత్తం డెమాన్స్ట్రేషన్ చేసేసారు. ఇల్లు దాదాపు 600 కుటుంబాలు బయట రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ హైడ్రా వల్ల 600 కుటుంబాలు రోడ్డు మీద పడి వాళ్ళ బాధలు చూడు, కన్నీరు మున్నీరు అవుతారు. వాళ్ళ సామాన్ అంతా బయట వేసి ఒక్కసారి ఇల్లు చూసుకొస్తాయి వదలనంటే గవర్నమెంట్ అసలు కనికరం లేకుండా అంత కఠినంగా వ్యవహరిస్తుందంటే గవర్నమెంట్ హైడ్రాతో ఎక్కడ ఇల్లు అయితే కూల్చేశారు భయ. నేను ఫస్ట్ చూడంగానే గాజా అనుకున్నా, ఒక సీరియల్ గాజా మొత్తం ఇట్లనే స్మాష్ అయిపోయింది. నేను అదే అనుకున్నా. చూసేసరికి ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లం అనే ఊరు అంటది. ఆ ఊర్లో మొత్తం డెమోన్స్ట్రేషన్ చేసేసారు. ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినప్పటి నుంచి ఇల్లు అయితే కూలుతాయి. హైడ్రా రావడం మంచిదే, చెరువులను పునరుద్ధరణ చేస్తుందంటే ఓకే. వాళ్ళ ఇల్లు కట్టించిన తర్వాత వాళ్ళు పోయిన తర్వాత పునరుద్ధరణ చేసుకోవాలి. కానీ వాళ్ళు ఉన్నాకనే ఎప్పటికప్పుడే అప్పుడే ఖాళీ చేయాలి. ఇప్పుడే చేస్తా అంతా ఇప్పుడే కావాలంటే కుదరని పని భయ. ఒక్క ప్రజలు ఆలోచించాలి. ప్రజలు నిన్ను ఎన్నుకున్నారంటే నువ్వు ప్రజల వైపు ఉండి వాళ్ళ దృష్టిని ఆలోచించాలి. 5 సంవత్సరాలు పడుతుంది ఆ ఇల్లు మీద తెచ్చిన లోన్ కోసం. ఇప్పుడు బ్యాంక్ లో ఒక పేదోడు ఆ ఇంటిని నమ్ముకుని ఒక 5 లక్షలు లోన్ తెస్తాడు. 5 లక్షలు లోన్ తెస్తే 5 లక్షలు కూడపడానికి పడే కష్టం ఎంతో నీకు తెలుసా రేవంత్ రెడ్డి? నువ్వేమో హాయిగా ఏసీలో దర్జాగా కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటావు. ఏదోడు 5 సంవత్సరాలు 5 లక్షలు ఎలాగో తీర్చాలనే చూస్తాడు. ఇప్పుడు నువ్వు వాళ్ళ ఇల్లే కూల్చేసావు. ఇప్పుడు 5 లక్షలు ఎలా కట్టాలి, ఇప్పుడు ఎలా బతకాలని ఎటు తెలియని. ఒకసారి ఈ వీడియో చూడండి భయ. పదవిలో ఉన్నప్పుడు ఒక మాట, పదవులు లేనప్పుడు ఒక మాట. ఇలా చెప్పిండో చూడండి మన రేవంత్ రెడ్డి. పదవిలో లేనప్పుడు ఒక మాట, పదవిలో ఉన్నప్పుడు ఒక మాట. నువ్వేగా రేవంత్ రెడ్డి చెప్పింది. పదవులు లేనప్పుడు ఉన్న పలంగా ఏ ఇల్లు తూదుకొచ్చో గవర్నమెంట్ రైట్స్తోనే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు మరి? నువ్వు పదవిలో ఉన్నావు, పెద్ద అధికారంలో ఉండి నువ్వే అలాని అక్కడ ఉండకుండా మొత్తం డెమాలిషన్ చేస్తున్నావు. ఏ రైట్స్ లేకుండా నీకు ఏం రైట్స్ ఉన్నాయి? అక్కడ ఆ గవర్నమెంటే ఇచ్చింది. అక్కడ ఇల్లు కట్టుకోమని గవర్నమెంటే చెప్పింది. అక్కడ స్థలాలు ఇచ్చిందే గవర్నమెంట్. మళ్ళీ నీ గవర్నమెంట్లో ఏమో అప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ వేరు, ఇప్పుడు గవర్నమెంట్ మారింది. కానీ ప్రజల్ని అడ్డగోలు చేస్తారా? 5,000 కోట్లతో గాంధీ స్టాచ్యూ కడతారంట. 400 ఇల్లు కూలగొట్టి ఆ గాంధీ స్టాచ్యూ అవసరమా? నీ భవనంలో పెట్టుకో, నీ ఇల్లు కూలగొట్టుకో, ఆడగట్టుకో గాంధీ స్టాచ్యూ. ప్రజల్ని ఇల్లు కూలగొట్టి నేను గాంధీ స్టాచ్యూ కడతా, మన ఏ మంచి బాగా చేస్తా, డెవలప్మెంట్ చేస్తా అంటే చేసుకోవయ్యా. ప్రజలు లేని చోట ఉండే నా స్థలాన్ని చూసి అక్కడ గాంధీ స్టాచ్యూ కట్టుకో, లేకపోతే ఏదైనా కట్టుకో. లేకపోతే నీ ఇల్లు కూలగొట్టుకుని గాంధీ స్టాచ్యూ కట్టుకో. కానీ ప్రజల ఇల్లుని కూలగొట్టి నేను గాంధీ స్టాచ్యూ కొడతా, డెవలప్మెంట్ చేస్తా అంటే దీనికైనా నీకు ఓట్లేసి గెలిపించింది? ఇంకోసారి మాత్రం రేవంత్ రెడ్డి రాకపోవడమే మంచిదని ప్రజల్లో అభిప్రాయం. ఇంకోసారి మాత్రం ఇప్పటికిప్పుడు ఎలక్షన్లో పెట్టినా కేసీఆర్ గెలవడానికి సిద్ధంగా ఉండి ప్రజలు మొత్తం కేసీఆర్ వైపు తిరిగినారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద పెద్ద సీరియస్గా ఉన్నారు ప్రజలు. ఇల్లు మొత్తం కూలగొట్టి నాకు అర్థం కాని విషయం అడుగుతా. అక్కడ అక్రమంగా కట్టుకుని ఉంటే అక్కడ కరెంట్ ఎలా వచ్చింది? అక్కడ వాళ్ళకి నీరు సదుపాయం ఎలా వచ్చింది? మీరు కరెంట్ బిల్లు ఎలా కలెక్ట్ చేస్తారు? వాళ్ళకి ఇల్లు కట్టుకోమని మీరు భూములు ఎందుకు ఇచ్చారని గవర్నమెంట్ని నేను గట్టిగా అడుగుతున్నా భయ్య నా తరపు నుంచి. అసలు మీకు అక్కడ అక్రమంగా కట్టడాలు కడుతుంటే మీరు కరెంట్ బిల్లు ఎందుకు తీసుకుంటారు? ఇంటి పన్నులు ఎందుకు తీసుకుంటారు? మీ గవర్నమెంట్కేగా పోయి కరెంట్ బిల్లులు, ఇంటి పన్నులు అని అప్పుడు అడగని ప్రశ్న ఇప్పుడు కరెంట్ బిల్లు కోసం పోల్ లైన్ వేయడానికి పోయినప్పుడు ఇది అక్రమ కట్టడాలు ఇక్కడ కట్టొద్దని అప్పుడు చెప్పకుండా ఇప్పుడు అంతా అయిపోయినాక కరెంట్ బిల్లు అన్నీ తీసుకుని ఇప్పుడేమో అక్రమ కట్టడాలంటే ఎలా? వాళ్ళు అక్కడ తెలియగా కట్టుకున్నారు ఓకే. మళ్ళీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. మీకు వాళ్ళకు 1 సంవత్సరం తర్వాత గ్యాప్ ఇచ్చి ఇందిరమ్మ ఇల్లులు కట్టించి వాళ్ళని ఇందిరమ్మ ఇల్లులో తోలి అప్పుడు డెమాలిషన్ చేసుకోవాలి. ఉన్న పలంగా డెమాలిషన్ చేసుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? తిండికి కూడా గతి లేని పరిస్థితి ఉంది ఒక్కొక్కరి కాడ. ఒక్క మంత్రులైనా వెళ్ళి చూస్తున్నారు అక్కడికి. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఎందుకు కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.